హలో గైస్, దిస్ ఈస్ రావణ్ బాయ్ అండ్ 13 రావణ్ బాయ్ గేమింగ్ అనమాట మామ. అండ్ ఈరోజు మామ నేనైతే కనుక వీడియో పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ మధ్య వీడియోస్ అయితే ఆపేశాను. అంటే నా ఫోన్ అయితే కనుక గ్లాస్ అయితే బ్రేక్ అయిపోయింది మామ. పూర్తిగా ఫోన్ పాడైపోయింది. ప్లస్ బ్యాటరీ అనేది ఓవర్గా హీట్ కూడా అయిపోయింది. అంటే తెలిసిందే కదా, మనం ప్లేయర్స్ ఎక్కువగా ఆడతామని. అండ్ ఫోన్ అనేది ఎక్కువ ఛార్జింగ్ పెట్టి ఆడడం ప్లస్ ఫోన్ కింద పడి గ్లాస్ బ్రేక్ అయిపోయింది. కాబట్టి ఇంక మిగతా మనం అయితే కనుక వీడియో పెట్టడానికి అవ్వదు. అండ్ ఇవైతే మన ఛానల్ నుంచి అయితే వీడియోస్ రావు మామ. కానీ నేనైతే కనుక మీకోసం కొత్త కంటెంట్ అయితే ముందుకు వద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు గేమింగ్ చేస్తున్నాం కాబట్టి గేమింగ్ ప్లస్ స్టోరీ చెప్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. అండ్ మీకు అది ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి తర్వాత. అండ్ ఏంటంటే మామ, నేనైతే కనుక ది ఎండ్ అనే ఒక కొత్తగా ఒక స్టోరీని అయితే కనుక రాస్తున్నాను. అండ్ ఆ స్టోరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. మరి దాని గురించి నేను ఇంకా పెద్దగా నాకు డిస్కస్ చేయలేదు ఎవరితోనే. అండ్ ఇంకా స్టోరీ రాస్తున్నాను. అండ్ స్టోరీలో క్యారెక్టర్ పేర్లు, మన మెయిన్ ఎంసీ పేరు, అందరి పేర్లు కూడా కరెక్ట్గా నేను అనుకుని పేర్లని కన్ఫర్మ్ అయిన తర్వాత నేనైతే కనుక కథనైతే కనుక పూర్తి కంప్లీట్ చేస్తాను. స్టోరీ ఫుల్గా అయిపోయిన తర్వాత నేను మీ ముందుకైతే తీసుకొస్తాను స్టోరీని. స్టోరీ అయితే చాలా లెంతీగా ఉంటుంది. అండ్ ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయి, మీరు అనుకున్నవన్నీ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇదైతే కనుక మెయిన్ అనమాట. అండ్ మనకి సెకండ్ వచ్చేసరికి రీసెంట్గా మన గిల్డ్ ట్రయల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే ఈరోజే స్టార్ట్ అయింది. మన రాకీ అయితే కనుక తన ఛానల్లోనైతే గిల్డ్ ట్రయల్స్ అనేవి స్టార్ట్ చేశాడు. ఇంకా ప్రతిరోజు గిల్డ్ ట్రయల్స్ ఉంటాయి, ర్యాంక్ పుషింగ్ ఉంటుంది. మనోడు అయితే ఆడతాడు. అండ్ మనోడైతే పీసీ ప్లేయర్ కింద మారాడు మొబైల్ నుంచి. ఎందుకంటే వాడి మొబైల్ అనేది పాడైపోవడం వల్ల వాడు ఇంకా మొబైల్ వాడి బోర్ కొట్టిందో మరి ఏంటో మరి మనోడైతే కనుక పీసీ కొనుక్కున్నాడు. అండ్ పీసీ కొన్నాడు. ఇంకా పీసీలోనే ఇంకా ఫుల్ లైవ్ స్ట్రీమ్స్ అవన్నీ చేయడానికి అయితే రెడీ అయ్యాడు మనోడు పీసీ అనమాట. అలాగని తక్కువ అంచనా లేదు MP40 బాగానే వాడతాడు. అండ్ మన గిల్డ్ ప్లేయర్, యాక్టింగ్ లీడర్ కూడా. అప్పుడప్పుడు మొబైల్లో కూడా ఆడతాడు అండ్ పీసీలోనే ఆడతాడు. అండ్ లైవ్లో అయితే ప్రతిరోజు పెడతాడు గిల్డ్ ట్రయల్స్ వగర ఇంకా చాలా పెడతాడు. అండ్ వాడైతే కనుక ఇక మొత్తం 2 ఛానల్స్ని కూడా వాడే చూసుకోవాలి. మరి ఏం చేస్తాడో మరి నాకు తెలియదు. అండ్ తనైతే ఇంకా యాక్టింగ్ లీడర్ ఉన్నాడు. అండ్ మన గిల్డ్ అయితే కనుక విశాఖపట్నం టాప్ 94కి అయితే వచ్చేసింది. అండ్ నేను మేము మళ్ళీ వెన్స్డే అయితే కనుక గ్లోరీ పుష్ చేసాము. అండ్ ఈసారి టాప్ 80కి వచ్చింది. మండే మాకైతే డెవలప్ అయ్యి చూపిస్తుంది గిల్డ్ అయితే. అండ్ గిల్డ్ అయితే కనుక లెవెల్ 5లోనే ఉంది మామ. అది అప్గ్రేడ్ అవ్వలేదు. ప్లేయర్స్ అన్ని వాళ్ళు ఆడట్లేదు. అందుకే రాకీ అయితే కనుక గిల్డ్ ట్రయల్స్ అయితే పెట్టాడు. అండ్ ఫస్ట్ అయితే ఒక ప్లేయర్ వచ్చాడు మామ, అతని పేరు సంతోష్ అంట. అండ్ సంతోష్ అయితే కనుక బాగా ఆడాడు 1v1 అయితే నేను ఆడాను. అండ్ ఫస్ట్ అయితే మేమైతే M10తో ఆడాము, సెకండ్ డిజర్ట్ ఈగల్ అలా ఆడాము. నేనైతే కనుక రాకీ బుకింగ్ రిక్వెస్ట్ వచ్చింది. సడన్గా బ్యాక్ వెళ్ళిపోయాడు రాకీ బ్యాక్ వెళ్ళిపోవడంతో 3 రౌండ్స్ మనోడు కొట్టాడు సంతోష్. అండ్ తర్వాత నేను గేమ్ ప్లే బాగుందని చెప్పేసి బ్యాక్ వచ్చాను. నేను కూడా 2 రౌండ్స్ కొట్టేసి. అండ్ మన రాకీ అయితే కనుక అంటున్నాడు, నీ గేమ్ ప్లే బాగాలేదురా, బట్టుగడ్లు ఆడుతున్నావు అని అంటేనేమో మళ్ళీ ఆడాము తన్ని కొట్టాను కూడా నేను. అయినప్పటికీ ఓవర్ యాక్షన్ దింగుతున్నాడు. అదంతా వేరే మ్యాటర్ అనుకోండి కదా. మళ్ళీ సైడ్ తిరిగిపోతుంది మైక్. అండ్ మన మెయిన్ టాపిక్ మాట్లాడుకుంటే ఇంకా మిగతా మనం అయితే కనుక యూట్యూబ్ ఛానల్ అయితే పూర్తిగా ఆగిపోతుంది. ఇంకా ఒక్క వీడియో కూడా మన దాంట్లో అప్లోడ్ అవ్వదు 3 మంత్స్ దాకా. మనం అయితే కనుక ఎటువంటి వీడియోస్ అయితే పెట్టము. అండ్ 3 మంత్స్ తర్వాత అయితే కంబ్యాక్ ఇస్తామన్నమాట. అప్పటిదాకా మన ఛానల్ అయితే షట్ డౌన్లో ఉంది. అయినప్పటికీ మనమైతే మన వాయిస్ వినిపిస్తుంది, మన పేరు అయితే ఇంకా వినిపిస్తుంది. ఎందుకంటే మన రాకీ లైవ్లు పెడతాడు. నాకు ఒక్కటి అర్థం కావట్లేదు. రాకీ లైవ్లోకి వచ్చి ప్రతి ఒక్కడు బిగ్ ఫ్యాన్ అంటున్నాడు అది వింటేనే సగం గుండెల్లో వద్దులే, మళ్ళీ అది మా వాళ్ళు ఇంకోలా తీసుకుంటారు అంటే ఇంకా మన రాకీ ఛానల్ అయితే కనుక ఫాలో అవ్వండి మామ. రాకీ ఛానల్లోనే అయితే నెక్స్ట్ అప్డేట్స్ వస్తాయి. అండ్ మనకి తొందరలో రాబోయే పుష్ప ఈవెంట్లు అవన్నీ కూడా అన్నట్టు బ్రెజిల్ సర్వర్కి వెళ్ళాను బ్రెజిల్ సర్వర్లోని మనకైతే కనుక కొత్తగా ఫీమేల్ బండిల్ ఇచ్చాడు గోల్డెన్ రాయల్లో. అండ్ దాని గురించి కూడా వీడియో పెడతాడు, మన రాకీ పెడతాడు దాని గురించి వీడియో. అండ్ పెద్దగా అయితే ఏం లేదు మామ. అండ్ ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను తొందరలో. మీరు కనుక కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ అయితే కనుక కొత్తగా కంటెంట్స్ అనేవి లాగుతుంది. అండ్ నేనైతే కనుక రివైవింగ్ స్కిల్స్ అండ్ ప్లస్ ఒక మంచి స్క్వాడ్స్ని ఎలా ఫామ్ చేసుకోవాలనేది మేమైతే కనుక చూపిస్తాం అండ్ నేర్పిస్తాం కూడా. అండ్ మీకు కనుక ఇంకా యూట్యూబ్ మీద పెద్దగా అంటే
యూట్యూబ్లో 18+ వర్డ్స్ మాట్లాడకుండా చేయడం నాకు కూడా రాదులే అసలు. కట్ చేసండి, ఎడిటర్ కట్ చేసి ఈ పార్ట్ని. అండ్ తర్వాత మనం ముందుకెళ్తే బ్రో, మన రాకీ అయితే కనుక వీడియోస్ అయితే పెడుతున్నాడు, లైవ్లు కూడా పెడతాడు. ప్రతిరోజు వెళ్ళండి, ఫాలో అవ్వండి అండ్ మన గిల్డ్లో జాయిన్ అవ్వండి. నేను పదే అదే చెప్తున్నాను. ఎందుకంటే బ్రో మన గిల్డ్ అయితే లెవెల్ 6కి చాలా ఫాస్ట్గా ఎక్కేస్తే కనుక ఇంకా గిల్డ్ ట్రయల్స్ నుంచి మనం మళ్ళీ బిఆర్ ర్యాంక్ పుషింగ్కి వెళ్ళిపోదాం. అండ్ బిఆర్ ర్యాంక్ అనేది రీజియన్కి పుష్ చేస్తున్నాం మేమైతే. రీజియన్కి వెళ్తామని అయితే నాకు నమ్మకం లేదు, అందుకే సిఎస్ ఆడుతున్నాను నేను. మన వాళ్ళు అయితే కనుక, మన రాకీ అయితే కనుక బిఆర్ అయితే బాగా గట్టిగా ఆడతాడు. అండ్ MP40 ప్లేయర్ కూడా. అండ్ ఎవరైనా MP40 ప్లేయర్స్ మేము తోపు అని అనిపిస్తే కనుక వచ్చి రాకీని డిఫీట్ చేసి చూపించండి మామ. అండ్ మీరైతే కనుక గిల్డ్లో జాయిన్ అవుతారు అండ్ యాక్టింగ్ లీడర్ కూడా తీసుకుంటారు. అండ్ ఓకే గైస్, బాయ్ బ్రో. మీకు నచ్చితే లైక్ చేయండి, కానీ మీకు మా కంటెంట్ నచ్చితేనే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యొద్దు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బాయ్ లవ్ యూ ఆల్.